హాయ్ అండి. 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 29. ఈరోజు వీడియోలో హ్యాండిల్స్ గురించి ఇంకా క్లిప్స్ని టైమ్ లైన్లో ప్లేస్ చేసిన తర్వాత ఎలా ఎడిట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ హ్యాండిల్స్ విషయానికి వస్తే ఒక క్లిప్ని తీసుకొని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, కొంచెం జూమ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లిప్ని స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ క్లిక్ చేసినప్పుడు మనకి వైట్ కలర్ బార్డర్లో కనపడుతుంది చూసారా, అది హ్యాండిల్స్ అనమాట. అంటే మనం అంతవరకు మన క్లిప్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా చూడండి. ఇలా ప్లేస్ చేసి ఈ హ్యాండిల్ని దీని మీదకి మూవ్ చేస్తున్నా చూడండి. అంటే దీన్ని అడ్జస్ట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది చూడండి, ప్రీవియస్ క్లిప్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది కదా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఓవర్ రైడ్ అవ్వకుండా నెక్స్ట్ నేను చెప్పే పాయింట్లో అది కవర్ అవుతుంది అనమాట. అలా ఓవర్ రైడ్ అవ్వకుండా ఏం చేయాలి అనేది. సో ఇది హ్యాండిల్స్ గురించి. నెక్స్ట్ టైమ్ లైన్లో క్లిప్ ప్లేస్ అయిన తర్వాత ఎలా ఎడిట్ చేస్తాము. సో దానికోసం ఒక క్లిప్ని టైమ్ లైన్లో డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తాం, నాకు సింగిల్ మానిటర్ చాలు. అండ్ ఈ క్లిప్ మీద డబుల్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు అడ్జస్ట్ చేస్తా ఇన్ అండ్ అవుట్ పాయింట్ని. ఎక్కడి నుంచి కావాలి నాకు, ఇక్కడ నుంచి కావాలి. సో ఇన్ పాయింట్ ఆటోమేటిక్గా టైమ్ లైన్లో అడ్జస్ట్ అయిపోయింది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్ పాయింట్, ఇంతవరకు కావాలి నాకు. సో ఇన్ అండ్ అవుట్ పాయింట్ సెట్ అయిపోయింది. సో దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా ఇంకో వే చూద్దాం. ఇంకోటి ఏంటి అంటే ట్రిమ్ ఎడిట్ మోడ్, లేదా కీబోర్డ్లో టీ అని ప్రెస్ చేసినా ఇది సెలెక్ట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా అడ్జస్ట్ అవుతుందో. ఆ హ్యాండిల్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ దీనికి యాడ్ చేయాలి. సో సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసి వెళ్ళేసి దీనికి యాడ్ చేయాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, సో దీన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దామంటే ఇది ఓవర్ రైట్ అయిపోతుంది అని. అలా అవ్వకుండా ఏం చేయాలంటే ఈ ట్రిమ్ మోడ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ట్రై చేయండి. సో అది ఓవర్ రైట్ అవ్వదన్నమాట. సో ఇది ట్రిమ్ టూల్ వల్ల యూజ్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సింగిల్ క్లిప్ అంటే ఫ్రేమ్ అనేది ఇంకొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది అన్నప్పుడు ఇలా మౌస్తో కష్టాలు పడకుండా కీబోర్డ్లో కామా అండ్ డాట్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కామా ప్రెస్ చేస్తుండే చూడండి, రైట్, అండ్ డాట్ అంటే ఇట్లా ఫార్వర్డ్కి వెళ్తుంది, కామా బ్యాక్వర్డ్కి వెళ్తుంది. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు.